వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు ఆందోళనలు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించబడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్స్. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. హన్మకొండలో లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఐఎంఏ హాలులో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ జనవరి 10 నుండి నిలిచిన ఆరోగ్య సేవలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన. 4 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏకపక్షంగా ప్రభుత్వం హాస్పిటల్స్ పట్ల వ్యవహరిస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ వెల్లడి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. రివ్యూ కేసులు, డయాలసిస్ తప్ప అన్ని మిగిలిన శస్త్రచికిత్సలు నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ పార్టీ. సో అక్కడ ఎంఓయూ వీళ్ళకు వాళ్ళకు ఉండి అక్కడి నుంచి ఆ స్కీమ్లలో అయిన కేసెస్ ఏమన్నా ఉంటే ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు 10వ తారీఖు నుంచి ఆవశ్యక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను విత్హోల్డ్ చేయడం అనేది జరుగుతోంది. ప్రధాన డిమాండ్స్ ఇందులో ఏంటి అంటే, ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. మీరు 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు, అనగా 2008 నుంచి 2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్కు మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, 4వ ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ, మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores.
దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు CEO గారు సంప్రదింపులకు పిలిచారు. వాటిలో మాట్లాడారు. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే ఇదివరకు గత 8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడము, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ 2025 సంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తమ క్యాంప్ ఆఫీసులో ఉండవెల్లి నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఫ్స్టా రాష్ట్ర అధ్యక్షుడు AGS గణపతిరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు MG మహాది మరియు కర్నూలు జిల్లా నాయకులు ఆర్ సేవాలాల్ నాయక్, ఎం మధుసూదన్ రెడ్డి మరియు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఉద్యోగులకు PRC కమిటీని నియమించి IR ప్రకటించాలని, అలాగే ఇప్పటి వరకు ఉద్యోగులకు బాకీ ఉన్న 35,000 కోట్లు పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరడమైంది. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని బకాయిలు చెల్లిస్తామని తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం దివంగత ముఖ్యమంత్రి NTR వర్ధంతిని పురస్కరించుకొని కుప్పం పట్టణంలో NTR విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. RTC వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి NTR అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం NTR అనేక పథకాలను అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల జరిగింది. తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిచివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు, నట సార్వభౌమ. ఆయన గురించి అనేక బిరుదులు ఉన్నాయి. ఎవరికి అన్ని పేర్లు లేవు. నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం, కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ, అభివృద్ధిలో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ సూర్య చంద్రాలు ఉండేటప్పుడు తెలుగువారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ NTR అభిమానులు, NTRను చూసి ఒక రకంగా అందరూ కూడా సన్మోహితులైనటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగువారు, సినిమా రంగం వారు అందరూ కూడా ఈరోజు ఆయన్ని నివాళులు అర్పిస్తున్నాం. నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగారు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం. కానీ ఆయనలో ప్రత్యేకత ఏమిటి, ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా, ఆయన వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో, ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది, ఒక 50-60 ఇండ్లుగా ఉంటుంది ఆ ఊరు. అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు. ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మకూరు నుంచి విజయవాడకు సైకిల్లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా, అంటే NTR యొక్క స్పెషాలిటీ ఏమి,
ఆయనకున్నటువంటి పట్టుదల. పట్టుదల అంటే ఏంటి? ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలకుండేటువంటి గుణం. ఇది చాలా పెద్ద గుణం. నాలో లేదు ఆ గుణం. అనుకుంటాం, ట్రై చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. కానీ అట్లా కాదు ఆయన. ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా వస్తూ ఉంటాం. మన 20, 50 అయిందో, 100 అయిందో, 80 అయిందో దాన్ని పోయి తీసుకుంటే కూడా పప్పులో ఉండేవాడు ఏమనుకుంటాడు అనే ఫీలింగ్ మనకు తీసుకోవాలా, మన చిల్లర మనము అని ఉంటే కూడా ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేసి, కానీ దాన్ని తీసుకుంటే పప్పులో ఉండేవాడేమో ప్రిస్టేజ్గా ఫీల్ అయిపోతారేమో అనే విధంగా మనము అనుకుంటాం. కానీ ఆయన అంత ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు మేము కొన్ని రోజులు ప్రయాణం కూడా చేయడం జరిగింది. ఆయన కుప్పం వచ్చినాడు. కుప్పం వచ్చినప్పుడు ఆయన పిలిచి వచ్చి R&B గెస్ట్ హౌస్ అప్పుడు ఉండింది, పంచాయత్ రాజ్ సిబి రోడ్లో పంచాయత్ రాజ్ గెస్ట్ హౌస్ లో దిగడం జరిగింది. ఆయన అక్కడ తెల్లవారి 3 గంటలకే లేచింది స్నానం. అప్పటికప్పుడే ఆయనకు అప్పుడే పాలు ఉండాలి, పెద్ద చెంబులో ఒక పాలు. అది అయితేనే భోజనం ఏమంటే నాటుకోడి, క్లీన్గా ఒక నాటుకోడి. ఆయన ఎవరిని కొంచెం దగ్గరగా చేస్తాడు. బాగా నీట్ గా భోజనం చేసి ఆయన మేము బయట. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫ్రీగా ఉంది. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమంలో భాగంగా 18వ తారీఖు జనవరి 2025 ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది. మన ఊరు మన గుడి మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ నంద్యాల జిల్లా విభాగం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంస్థకు చెందిన సుమారు 180 మందికి పైగా స్వచ్ఛంద సేవకులు క్షేత్ర పరిధిలోని పలు చోట్ల స్వచ్ఛత కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈరోజు గంఠమఠం ప్రాంగణం, గంగా భవానీ స్నానఘట్టాలు, పాతాల గంగ స్నానఘట్టాలు, శిఖరేశ్వర ఆలయం వద్ద గల పుష్కరిణి మొదలైన చోట్ల వీరు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం ఏనుగుల చెరువు కట్ట వద్ద పారిశుద్ధ పనులు నిర్వహించడం జరుగుతుంది. కాగా ఇప్పటికే ఈ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోని 123 ఆలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎంవి శివకుమార్ రెడ్డి తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో పర్యటించాలని వామపక్ష నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా అమిత్ షాను బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ఆయన్ను ఘనంగా ఆహ్వానించడం సరైంది కాదని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షా అమిత్ షా గో బ్యాక్ అమిత్ షా గో బ్యాక్ అమిత్ షా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సహాయ కార్యదర్శి కామ్రేడ్ మహేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు కె జగన్నాథం గారు, అట్లాగే జిల్లా నగర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం గారు, నగర పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు మనం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి పార్లమెంటు సాక్షిగా ఒక నెల రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడి అవహేళన చేస్తే కనీసం ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈరోజు కొన్ని కార్యక్రమాల పేరుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి హోంమంత్రి అమిత్ షా మొదటి నుండి కూడా అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకి ఎప్పుడు కూడా మింగుడు పడదు. దాన్ని ఆయన రాజ్యసభలో బహిర్గతం చేశాడు. నరేంద్ర మోడీనో అమిత్ షానో బీజేపీ గురించి నోరు విప్పడానికి కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి రాష్ట్రంలోన పర్యటిస్తూ ఉన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్యటించాలని చెప్పి గో బ్యాక్ అమిత్ షా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు. తక్షణమే క్షమాపణలు చెప్పాలి. నరేంద్ర మోడీ కలగజేసుకొని తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఒక నెల రోజుల నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేధావులు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి విజ్ఞాన ప్రజలంతా కూడా దీన్ని నిరసిస్తూ రోడ్లలోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పడానికి కూడా వారికి మనసు ఒప్పకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే, రాజ్యాంగం ద్వారానే నీవు ప్రధానమంత్రి అయ్యావు, నీవు హోంమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ కూడా రాజ్యాంగం ద్వారానే ఆ స్థాయికి వచ్చారు. మరి అట్లాంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి వారు, మరి రాజ్యాంగ నిర్మాతనే ఆయన పట్లనే అవహేళనగా మాట్లాడమనేది ఇది క్షమించరాని నేరము, దారుణము. తక్షణమే క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలి ఆ వ్యాఖ్యలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి మంత్రుల అనుచరులంతా కూడా ఆయనకి సాధారణ స్వాగతం పలికి విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాం, అంటే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఖండించడానికి కూడా మీకు నోరు రావట్లేదు, అంటే మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదు, అంటే మీ పదవుల కోసమో వారికి భయపడి బీజేపీకో, ఆర్ఎస్ఎస్కో, అమిత్ షాకో, నరేంద్ర మోడీకో భయపడి అంబేద్కర్ గారిని మీరు కూడా అవమానిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదో. ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు ఖండించాలి, ఉన్నట్లా మాట్లాడగలగాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున దీని మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధిర భాస్కర్ రెడ్డి కార్యాలయంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధారెడ్డి అన్ రామచంద్ర ఎక్స్ కౌన్సిలర్ నందమూరి అభిమాని నాగరాజు, ఫక్రుద్దీన్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న గోనెహల్ గోపాల్ రెడ్డి, మల్లికార్జున ఎక్స్ కౌన్సిలర్ ఎండి హుస్సేన్, ఇస్వి శ్రీనివాసులు యాదవ్, మల్లేష్ నానాపురం, కార్మంచి ఎక్స్ప్రెస్ ప్రేక్షావళి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ఆఫీస్లోన ఆయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసము కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ స్థాపించి 40 ఏళ్ళ పైన అయిపోయింది. ఆ నిదానంతోనే ఇప్పటి వరకు కూడా ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు అయితేనేమి, వారు కొడుకు తనయుడు లోకేష్ బాబు గారు అయితేనేమి అదే అడుగుజాడల్లోనే అదే పార్టీని కాపాడుకుంటూ ముందుకు నడుపుతున్నారు. గతంలోన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అనేది మొదలుపెట్టినప్పటి నుండి చేసుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతోన మన కార్యకర్తలకైతేనేమి పార్టీ అభిమానులకైతేనేమి సభ్యత్వాలు చేపిస్తే వాళ్ళకి ఏదైనా ఆపదలోనే రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో సభ్యత్వం చేపించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది. అదే ఉద్దేశంతో కోటి సభ్యత్వాలు చేపించాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. అందులో భాగంగా మా వంతుగా ఆదంలో మేము కూడా 20,000 సభ్యత్వాలు చేయించడం జరిగింది. చేయించిన వాళ్ళలో మా నాయకులకి, మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే చేయించిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఆపదలు వస్తే వాళ్ళకి ముందుండి దానికి వచ్చేటి ఏమన్నట్టు కూడా మేము చేస్తామని మా అందరి పరంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ముందు కూడా ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వం వచ్చి 6 నెలలు పైన అయింది. అభివృద్ధి పనులు అయితేనేమి మిగతావి అయితేనేమి అన్ని విషయాల్లోనూ ముందు ఆలోచనతోన చంద్రబాబు గారు దూసుకుని పోతున్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకోకున్నట్ల ఎక్కడ ఇది కాకోకున్నట్ల అభివృద్ధి విషయంలోన వెనకడుగు వేయకోకున్నట్ల పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి గతంలో మనకు తెలుసు 5 ఏళ్ళు గవర్నమెంట్లో రోడ్లోనూ ఆధునిక రావాలంటే గంటల కొద్ది పట్టేది. కానీ ఇప్పుడు అదింతా చేసిన దానికి ఎంతో సంతోషపడుతున్నారు జనాలు అయితేనేమి ఎవరైతేనేమి. కాబట్టి ఇదే విధంగా ముందుకు నడిపిస్తానని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక నినాదంతో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో 1982లో 9 నెలల్లోనే పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి మహానీయుడు. అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మన తెలుగు జాతి మహిళలకు కూడా హక్కు వాటా కల్పించిన మహానీయుడు, యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన పార్టీని ఈ రోజు వరకు కూడా అంతే నిబద్ధతతో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఈ పార్టీని ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి మహానీయుడు. వారి అడుగుజాడల్లోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తున్నాడు. కాబట్టి ఈ మహానీయును మనం ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నా పేరు బుద్ధారెడ్డి, స్టేట్ టీడీపీ సెక్రటరీ, ఆదోని నియోజకవర్గం. నటుడు, ప్రపంచం తెలుగు భాషని ప్రపంచం 4 దిక్కులా వ్యాపింపజేసిన మహనీయుడు, మహార్జాతకుడు, మా దైవం, మా ఆరాధ్య నటుడు, శ్రీ కీసే పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా అభిమానుల తరపున ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఇట్లు నందమూరి బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ అభిమాని, నాగరాజు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుప్పం మండలం చెక్కునత్తం గ్రామ సచివాలయ కార్యాలయంలో చెక్కునత్తం మణి ఆధ్వర్యంలో యుగ పురుషుడికి ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో యుగ పురుషుడికి ఘన నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు ఆ మహనీయ సేవలను స్మరించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు జాతికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయం నందు
మా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు. వారికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ ఆ మహానుభావుని యొక్క అడుగుజాడలు మేము అందరూ కూడా నడవాలని ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే ఎన్నో సంస్కరణలు తీసుకునే ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక సంఘ సంస్కర్త. ఎందుకంటే పేదవాళ్ళకి అన్నం అంటే ఎప్పుడో చూసే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అన్నమని పరిచయం చేసి ఈరోజు మనం అందరం కూడా కడుపు నిండా అన్నం తింటున్నామంటే దానికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.